చందానగర్ ఖజానా జ్యువెలరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఖజానా దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి దగ్గర ముగ్గురిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పటాన్చెరు సర్వీస్ రోడ్డులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక చోరీ చేసిన బైక్లనే వాడినట్లుగా పోలీసులు గుర్తించారు. బైక్లపై పారిపోతుండగా దొంగలను పట్టుకున్నారు. लाले ना बिल्लू చందానగర్ ఖజానా జ్యువెలరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఖజానా దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి దగ్గర ముగ్గురిని పట్టుకున్నట్లు పోలీసులు అయితే తెలిపారు. ఇక పటాన్చెరు సర్వీస్ రోడ్డులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. చోరీ చేసిన బైక్లనే వాడినట్లుగా పోలీసులు గుర్తించారు. బైక్లపై పారిపోతుండగా దొంగలను పట్టుకున్నారు. ఇక పోలీసుల అదుపులో ఖజానా దొంగలున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఖజానా జ్యువెలరీస్ లో జరిగినటువంటి ఈ దోపిడీ ఘటన పైన ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈ దొంగతనానికి పాల్పడి కాల్పులకు తెగబడ్డ తర్వాత ఎటువైపుగా పారిపోయారనే దానిపై కూడా సీసీటీవీ కెమెరా ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని దానిపై సర్చ్ చేస్తూ ఉండగా సంగారెడ్డి దగ్గర ముగ్గురు దొంగలు సంచరిస్తా ఉన్నారనే ఒక పక్కా సమాచారంతో వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు పటాన్చెరు సర్వీస్ రోడ్ మీదుగా వెళ్తూ ఉండగా అనుమానం వచ్చి పోలీసులు వారిని పట్టుకుని వాళ్ళని విచారించగా ఈ చందానగర్ ఖజానా జ్యువెలరీస్ లో జరిగినటువంటి దొంగతనం నిందితులు వీరే అయి ఉండవచ్చు అనే దాన్ని వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ చోరీ చేసినటువంటి 3 బైకులు కూడా హైదరాబాద్ లో చోరీకి పాల్పడి అనంతరం ఆ వాహనాలు వీళ్ళు దొంగతనానికి ఉపయోగించారంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దొంగలు ఈ బైక్ పై పారుతూపోతుండగా పటాన్చెరు సర్వీస్ రోడ్ పైన వారిని అడ్డుకొని ఆ వాహనాలను ఆపి ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిని చందానగర్ పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 మంది ఖజానా జ్యువెలరీస్ షాప్ లోకి దూసుకెళ్లడము, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడము, అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరపడము, ఆ తర్వాత ఖజానా జ్యువెలరీస్ సీక్రెట్ లాకర్స్ ని ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, అప్పటికే వెండి బంగారు ఆభరణాలు వారు తెచ్చుకున్నటువంటి బ్యాగ్ లో అన్ని కూడా ఒక దగ్గరికి పూర్తిగా ఆ సొత్తునంతా కూడా తీసుకొని బ్యాగ్లలో విడివిడిగా వేసుకుని ఈ కాల్పులకు తెగబడి అక్కడ నుంచి పారిపోయినటువంటి సీసీటీవీ దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. పట్టపగలు 10 నిమిషాలకు షాప్ ఓపెన్ చేసి నిన్న జరిగినటువంటి రికార్డ్స్ అన్నిటిని పరిశీలిస్తుండగా వీళ్ళు గన్ చేతిలో పట్టుకొని 6 మంది కస్టమర్స్ రూపంలో లోపలికి వెళ్లి సిబ్బందిని అంతా కూడా బెదిరించి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా కాజేసుకొని పారిపోయినటువంటి ఘటన నేను హైదరాబాద్ లో తీవ్ర సంచలనం రేపింది. ఇంతకు ముందు ఎప్పుడు జరిగినా రాత్రి వేళలో షట్టర్ లిఫ్ట్ చేసి లోపల ఉన్నటువంటి సొత్తును కాజేసుకొని వెళ్లినటువంటి కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఏకంగా పట్టపగలు అందరూ చూస్తుండగానే 10-10:30 ప్రాంతంలో అక్కడికి చేరుకొని సిబ్బందిని బెదిరించి అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపి దాంట్లో ఉన్నటువంటి సొత్తును కాజేసుకుని వెళ్లారు. ఇది బీహార్ కి చెందినటువంటి ముఠా, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అంతర్రాష్ట్రాల ముఠా అనేది పోలీసులు ముందుగా నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణతో తిరుగుతున్నారు, వెళ్తున్నారంటూ కూడా వీరికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో అక్కడికి చేరుకొని ఆ ముగ్గురు దుండగులని అదుపులోకి తీసుకొని వారి ఉపయోగించినటువంటి ద్విచక్ర వాహనాలను కూడా అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.